శివారెడ్డిగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల స్థాయి ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యలను వివరిస్తూ వివరణలో పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు ప్రధాన సమస్య ఇల్లు లేని వారికి, ఇళ్ల స్థలం ఉన్నవారికి నిర్మాణానికి దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామ ప్రజలు పెన్షన్ అందని వారికి పెన్షన్ గురించి దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. గ్రామానికి సంబంధించిన సమస్యలను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాల కోసం పనిచేస్తామని గ్రామ సర్పంచ్ మీడియాతో వివరించారు. గ్రామంలో ప్రజా సమస్య, ప్రజా పాలన గురించి ప్రజలు బారులు తీరాలని తెలిపారు. మాది శివారెడ్డిగూడెం గ్రామం, మండలం పోచంపల్లి, యాదాద్రి భువనగిరి. నేను శివారెడ్డిగూడెం గ్రామం సర్పంచ్ పీసర్ల మంజులా మైపాల్ రెడ్డి నా పేరు. మా గ్రామంలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల గురించి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి మండలం నుంచి తహసీల్దార్ గారు, ఏఈ గారు అందరూ రావడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని మేము ప్రజలందరికీ అందుబాటులో అందేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాము. గతంలో మా ఊరి విషయానికి వచ్చేసరికి గతంలో మా ఎమ్మెల్యే గారు సహకారంతో, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఆల్మోస్ట్ అన్ని 90% వర్క్స్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు కొన్ని శాంక్షన్ అయిన వర్క్లు ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటామని కోరుకుంటున్నాం. ప్రజాపాలన ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? దాదాపు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని ఎన్ని పిటిషన్లు వచ్చాయి? దాదాపు అన్ని ఓవరాల్గా 200 అబోవ్ పిటిషన్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా 6వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఇంకా కొంతమంది జనాలే మెల్లగా 6వ తారీఖు వరకు చెప్తున్నాము వాళ్ళకు అర్థమయ్యేటట్టు. 6వ తారీఖు వరకు టైం ఉంది, 6వ తారీఖు వరకు తీసుకుంటూ ఉంటారు. ప్రజాపాలన ఎట్లుంది ప్రజల నుంచి? బాగుంది. ఇప్పుడైతే చూడాలి, ఇక ముందు ముందు తెలుస్తుంది. ఓకే. ఇప్పటివరకు మా ఊళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దాదాపుగా మా ఊళ్ళో 90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పెన్షన్స్ కూడా మా ఊళ్ళో ఇంతకుముందుకు ఒక 70 పెన్షన్లు ఇప్పించాము మేము సర్పంచ్ అయినాక. ఒక రేషన్ కార్డ్స్ ఒకటి రాలేదు. ఇప్పుడు దరఖాస్తు ప్రజాపాలన భాగంగా దరఖాస్తు చేసుకోమంటారు. దరఖాస్తు ప్రజలకు చెప్పి చేపిస్తున్నాము. ఇంకొకటి మేము గత ఎలక్షన్ల కంటే ముందు మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు అవన్నీ కూడా పూర్తి చేసి నిధులు వచ్చేలా చేయాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకేం పెండింగ్ ఏమేమి ఉన్నాయి? పెండింగ్ మాకు సూర్యపల్లి బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది. సూర్యపల్లి టు శివారెడ్డిగూడెం వరకు ఓకే లో లెవెల్ బ్రిడ్జ్, అది కూడా కంప్లీట్ చేయాలని ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంత తొందరగా చేస్తే అంత రవాణా సౌకర్యం 2 గ్రామాల మధ్యన పెరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. నానింగపల్లి టు రెడ్డినగర్ వరకు రోడ్డు మధ్యలో ఆగింది. సగం వరకు అయిపోయిన తర్వాత ఇంకా శాంక్షన్ రావాలని చెప్పేసి అది కూడా కొంచెం ఆగింది. అది కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కుమార్ గారు చొరవ తీసుకొని అది కూడా పూర్తయ్యేలాగా చూడాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. ఇంకోటి మా బ్రిడ్జ్ కూడా రెడ్డినగర్, మన శివారెడ్డిగూడెం మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది. అది కూడా పనులు నత్తనడకం నడుస్తున్నాయి. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అది కూడా తొందరగా పూర్తయ్యేటట్టు చూడాలని ఎమ్మెల్యే గారు. కొంతమంది పింఛన్ వస్తలేదు అంటారు, దానికి మీ ఎట్లుంది? ఇప్పుడు మేము దాదాపు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు 70 పెన్షన్ దరఖాస్తు ఇచ్చినా రావట్లేదు అంటారు. అంటే టెక్నికల్గా కొన్ని ప్రాబ్లం వల్ల రాలేదు. కొంచెం భూమి ఎక్కువ ఉండడం, కొందరికి ఇన్కమ్ సర్టిఫికేట్ టైంకి ఇవ్వకపోవడం, ఇప్పుడు అవన్నీ ఇవ్వడం వల్ల కొంచెం టెక్నికల్గా వెహికల్స్ ఉండడం, కార్ ఉండడం, అలాంటివి ఉండడం వల్ల కొందరికి పెన్షన్ రాదు. అవన్నీ పూర్తి చేస్తారా ఈ మధ్య? ఇప్పుడు అందరికీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అందరికీ ఇస్తామని హామీలు ఇచ్చారు. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది? గతంలో మా ఊళ్ళో 20 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు అవి కొనసాగిస్తారా, తీసేస్తారా
ఈ ప్రభుత్వంలో అనేది ఇంకా తెలియదు. మీ ద్వారా నడుస్తుంది గ్రామానికి ప్రతినిధి అంటే ఇంకా వీళ్ళు కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఏం ఆలోచన చేస్తారో ఇంకా విధి విధానాలు అనేది ఇంకా తెలియదు కాబట్టి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి. ఇప్పుడు గతంలో ఇచ్చిన 20 ఇండ్లు శాంక్షన్ ఉండే, ఆ శాంక్షన్ అవే ఇస్తారా లేకపోతే అవన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా ఇస్తారా? ఇప్పుడు ఇస్తానే అంటారు కదా. అంటారు కానీ మరి ఇప్పుడు అవి క్యాన్సిల్ అయినట్ట ఉన్నట్ట పబ్లిక్ అడుగుతారు. అవి ఉన్నాయా మాకు శాంక్షన్ చేసినాయి, కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు అప్పుడు శాంక్షన్ అయిన. ఇప్పుడు మరి అవే కొనసాగుతాయా, కొనసాగిస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా దరఖాస్తు తీసుకుంటారా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది పబ్లిక్. మమ్మల్ని కూడా అడుగుతారు అందరూ ఇప్పుడు వస్తాయా రావా అనేది. పాత మీరేం చెప్తారు జనాలు? ప్రొసీడింగ్ ఇచ్చినవి అయితే కంపల్సరీ రావాలి. ఇక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దానిపైన మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఓకే. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.